హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చల్లగా పెరుగు అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కర్డ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఎదురుగా ఎన్ని వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా ఒక్క ముద్దైనా కర్డ్ రైస్ తింటేనే కడుపు చల్లగా నిండిపోతుంది. మరి నేను ప్రిపేర్ చేస్తున్న కర్డ్ రైస్ హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్డ్ రైస్ను ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే లంచ్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కర్డ్ రైస్ను ఇష్టంగా తింటారు. మరి ఈ కర్డ్ రైస్ను కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కర్డ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ను వేసుకోండి. మనం తీసుకున్న రైస్ను వాటర్ వేసి రైస్ను బాగా కడగండి. రైస్ను ఇలా వాటర్ వేసి బాగా కడిగిన తర్వాత వాటర్ వంపేసి మరలా వాటర్ వేసి ఇలా రైస్ను 2 సార్లు బాగా కడిగి వాటర్ మొత్తాన్ని వంపేయండి. ఇలా కడిగి పెట్టుకున్న కర్డ్ రైస్ను ప్రిపేర్ చేసుకుందాం. మరి కర్డ్ రైస్ను ప్రిపేర్ చేసుకోవడం కోసమని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కు 3 గ్లాసుల వాటర్ను వేసుకోండి. మనం రైస్ను మెత్తగా ఉడికించాలి కాబట్టి 3 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. రైస్ను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. రైస్ మనకు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తాన్ని కూడా ఇలా గరిటె తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. రైస్ను మనం ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే కర్డ్ రైస్ మనకు అంత కమ్మగా ప్రిపేర్ అవుతుంది. పెరుగు అన్నం నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. అందుకోసమని అన్నాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. రైస్ను ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. రైస్ను ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కర్డ్ రైస్కు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. ఇలా సాల్ట్ను వేసుకొని రైస్ను మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ను చల్లారనిద్దాం. రైస్ను చల్లారిన తర్వాతనే మనం ఇందులోకి పెరుగును వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగును వేసుకోకూడదు. రైస్ మనకు కొద్దిసేపటికి చల్లారిపోయింది. ఇలా చల్లారిన రైస్లోకి మనం పెరుగును వేసుకుందాం. మనం ఉడికించుకున్న రైస్ చల్లారిన తర్వాత 500 గ్రామ్స్ పెరుగును వేసుకోవాలి. నేను ఇలా 500 గ్రామ్స్ పెరుగును వేసుకొని కలుపుకుంటున్నాను. రైస్ పెరుగు 2 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మీకు కర్డ్ రైస్ కొంచెం గట్టిగా అనిపించిందంటే కొద్దిగంత వాటర్ను వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కర్డ్ రైస్ను కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న రైస్లోకి దానిమ్మ గింజలను వేసుకోండి. మనం పిల్లల కోసమని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కర్డ్ రైస్ను ఇలా హెల్తీగా దానిమ్మ గింజలను వేసుకోండి. అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసుకోండి. ఇలా దానిమ్మ గింజలను ఎండు ద్రాక్షలను వేసుకొని కర్డ్ రైస్ను బాగా కలుపుకోండి. మనం వేసుకున్న దానిమ్మ గింజలు అలాగే ఒట్టి ద్రాక్ష బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపును ప్రిపేర్ చేయడం కోసమని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక గోడంబి పలుకును వేసుకొని వేగనివ్వండి. గోడంబి పలుకులను ఇలా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. గోడంబి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలోనే కొద్దిగా జీలకర్ర ఆవాలను వేసుకొని వేగనివ్వండి. అలాగే 2 ఎండుమిరపకాయలను వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకొని వేగనివ్వండి. పోపు మనకు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కర్డ్ రైస్లోకి వేయించి పెట్టుకున్న గోడంబి పలుకులను వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా ఇలా కర్డ్ రైస్లో వేసుకొని కర్డ్ రైస్ను పోపును బాగా కలుపుకోండి. కర్డ్ రైస్ను పోపును ఇలా బాగా కలుపుకుంటే మనకు చల్లగా కర్డ్ రైస్ రెడీ అయింది. మరి ఈ కర్డ్ రైస్ను సర్వ్ చేయడం కోసమని పైన దానిమ్మ గింజలను చల్లుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న గోడంబి పలుకులను వేసుకోండి. కొద్దిగా ఎండు ద్రాక్షను ఇలా పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్గా అలాగే కమ్మగా మన కర్డ్ రైస్ రెడీ అయింది. చూడండి నేను ప్రిపేర్ చేసిన కర్డ్ రైస్ ఎలా ఉందో. మరి నేను ప్రిపేర్ చేసిన కర్డ్ రైస్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.